హాయ్ ఫ్రెండ్స్, ఫ్రెండ్స్ వెల్కమ్ టు వెల్కమ్ టు సౌజయం సౌజయం బ్లాగ్స్. బ్లాగ్స్. అందరు అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారు, మేమైతే మేమైతే మస్తున్నాం. మస్తున్నాం. అందరు అందరూ బాగుండాలని బాగున్నారని మనస్ఫూర్తిగా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. కోరుకుంటున్నాం. ఈరోజు వచ్చేసి మేమైతే ఏడుకు వచ్చినామంటే మా అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చినాం. మా అమ్మ వాళ్ళ ఆకిటంటే జొన్నలు వచ్చినాం కదా. ఇక పొద్దుందాక ఇక్కడ, నైట్ ఏమో అక్కడ. ఇగో మేమైతే మాకు పండుగ లేకుండా సరే కానీ బచ్చప్పలు అయితే భగవనుడు వచ్చినాయి. అక్కడ కూడా మా తమ్మకైతే చాలా ఇచ్చిపోయారు. అందరు చుట్టుపక్కల ఉంటారు కదా. ఇక పండుగ లేదని మర్చిపోయి రెండు అన్నట్టు మా ఫ్యామిలీ పెద్దది కదా. ఇక మర్చిపోతే రెండు అన్నట్టు 5-6 గంటలు ఇచ్చిపోయారు. మా ఆడ బాగానే నిండింది. ఇళ్ళ కూడా పండుగ లేదు కదా, ఈడ కూడా బాగానే నిండింది. మనం పండుగ చేసుకోకున్నా సరే కానీ బచ్చప్పలకి షార్ వచ్చినాయి. కాకపోతే ఇలా చెప్పుకోవాల్సిన విషయం ఏంటంటే ఈరోజు మేము నాటుకోడి నాటుకోడి కూర వండుకున్నాము. ఇలా నేను ఇప్పుడు కడితే సరే నీకంటే ఎక్కువ బాగా కోద్దాం అన్నాడు. కాకపోతే ఏంటంటే పొద్దున దొరకబడలేట, దాన్ని దొరకబట్టి ఇట్లా కష్టపడితే చూద్దాం ఒకసారి. అతను దొరకబడాలి. నాటుకోడి కూర్చుద్దాం. మస్తు ఉంటుంది నాటుకోడి కూర ఈరోజు. మస్తు ఉంటుంది చూద్దాం. దానికోసం ఎట్లా ఉరుకుతుర్రో చూడరు. ఎడిపోయింది వస్తుంది. అరే ఇటు ఒలబెట్టిరా రే మనం లోపలికి మా ఆయన ఇట్లా అయితే కోడికి అయితే తల్లడ పట్టారు. అదేమో కోడేమో దొరకలేదు. ఇద్దరు కలిసి ఎట్లా దొరుకుతుంది చూడండి. దాన్ని ఇటు ఉరికిపిస్తే ఎలా దొరుకుతుంది? ఆగమానం చేస్తుంది. దాన్ని ఆగమానం చేస్తారు అసలు. ఫ్రెండ్స్ మా ఆయన అయితే ఎవరు పట్టుకో దొరకబడుతుంది. దీన్ని అయితే దొరుకుతుందా? వచ్చింది. గట్లు దొరుకుతారా? ఎట్లా దొరకబడుతుంది ఫ్రెండ్స్? మొత్తానికి అయితే కోడి దొరికింది. ఇవరకు మా ఆయన ఇట్లా ఎట్లా చేసిన అప్పుడు ఇట్లా చేసిన చూసారు కదా. ఇక కోడి అయితే దొరికింది కష్టపడంగా. ఇప్పుడైతే దీన్ని కొయ్యాలి, వండాలి, తినాలి మనము. ఇప్పుడైతే మా అన్నగాడికి ఇట్లా అయితే వస్తాడు. నడుకోసవారా కోడి అంటే గిడాడే ఇగో బ్లాక్ బ్యూటీ మొత్తం అయితే దొరకబట్టినాం. ఎట్లా కోడి తినాలి ఫైనల్ దమ్ పడితే దొరికింది. మరి లేకపోతే దొరకకపోయి ఇప్పుడు అది ఓకే కోసే స్టార్ట్ అయితే పడు వద్దు. ఇల్లు అయితే అన్ని వీళ్ళ ఈ మక్కతో నెత్తుల్లో ఉన్నాయి. మాయ బుక్కిందనే ఉద్దేశం వస్తున్నాం. మాయ బుక్కిందనే ఉద్దేశం అయినా సరే షీల్ తింటాం కాక అంతే. సో ఫ్రెండ్స్ మొత్తానికి అయితే కోడి దొరికింది. ఇప్పటిదాకా దుమ్ అయినా తిరిగి దొరికింది కాబట్టి ఒక నీళ్ళు వస్తున్నాము. ఆమె నీళ్ళు వస్తుంది. మనిషి కింద పాపం పెట్టుకున్నాం. ఎందుకంటే ఆడ చేతులు ఉంది, ఈమె నీళ్ళు వస్తుంది, నేను వస్తున్నాను. సో మొత్తం ఏం కాదు, అందుకే వీడియో తీస్తున్నాం. ఇప్పుడు ఇక బూరైతే వీకుతున్నాము. అయితే నాటుకోడి కదా ఫ్రెండ్స్, నాటుకోడి కాబట్టి మంచిగా నీట్గా బూరైతే వీకేసి మంచిగా కొంచెం ఇట్లా బూరు మొత్తం వీకినాక పసుపు ఇట్లా పెట్టి పసుపు కొంచెం నూనె పెట్టి మంచిగా రాసి అప్పుడు మనం దీన్ని కంప్లీట్ చేయాలి ఫ్రెండ్స్. అప్పుడు బాగుంటుంది టేస్ట్. ఏకదమ్ ఉంటుంది. నాటుకోడి కూర అయితే ఎక్సలెంట్ ఉంటుంది. చూడ్రి అయితే కూర అయితే వీకు స్టార్ట్ చేసినాం. ఇక మంచిగా వస్తుందా తురుతురు వస్తుంది, మంచిగా వస్తుందా? నాడు పీకాలను ఏదో ఒకటి ఇది వెళ్ళదురా. మళ్ళీ వీటి పోతే ఫస్ట్ లెక్క చేస్తే నీకు అలక అవుతుంది. మళ్ళీ లేకపోతే గట్టిగా ఉంటే అప్పుడు వెళ్ళాయి. సో ఫ్రెండ్స్ ఇంకా బూర్బీ కూడా దగ్గర పడింది. కొంచెం ఇది కొంచెం మెత్తడి కోడిలాగా ఉంది. అయితే ఏమవుతుందంటే కొంచెం ఆడిలో దగ్గర తోలు వెళ్ళిపోతుంది, కొంచెం ఇబ్బంది అవుతుంది. దీనైతే ఇక మొత్తం తీసినాక దీనైతే మంచిగా కాపుదా మీకు. ఎందుకంటే ఇవన్నీ మొత్తం పోవాలి కాబట్టి మంచిగా కాపాలి. నాటుకోడి కదా, మళ్ళీ స్మెల్ వస్తుంది. వచ్చేసి ఇట్లయితే మంచిగా బూరంతా వేసినాక మంచిగా నిమ్మలంగా ఇట్లా మంచిగా కాలుపుకోవాలి. మంచిగా కాపితే ఏమవుతుంది అంటే చిన్న తుంకలు పూర ఉంటుంది కదా,
ఆ బూర అయితే మొత్తం వెళ్ళిపోతుంది. ఇలా అయితే నాటుకోడి ఈ విధంగా అయితే మనం మంచిగా కోసుకొని తినొచ్చు. ఓపికే ఉండాలి దీన్ని తినాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్. రాద్దాం కడుగులేడా ఇంక పడాలి కదా ఎండలా అన్నీలో కాపడైతే అయిపోయింది. ఇప్పుడు ఫస్ట్ వాటర్ పెట్టేది ఫస్ట్ మంచిగా నీట్గా కొంచెం అంతా కలుపుకోవాలి. ఎందుకంటే అది మనకి ఇట్లా కమరు వాసన వస్తుంది కాబట్టి కడుక్కోవాలి. ఇట్లా కడుక్కున్న తర్వాత గట్టి రాయకు, తోలు గట్టిగా కలిగినట్టుంది అంత వేస్తున్నావు. పసుపు నూనె పెట్టేది రాయాలి. అట్లా రాయడం వల్ల ఏంటంటే మనకు కమరు వాసన పోవడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. పసుపు నూనె పెట్టరు ఇప్పుడు ఇక కొంచెం అట్టే ఉప్పు కూడా చేయలేదు. ఇక ఇంకా ఎంత ఉప్పు పడతారు కొంచెం రైట్గా కెమికల్స్ పోతాయి జేమ్స్. అది ఇప్పుడు బూరన పెద్దగా ఉండదు. ఇప్పుడు బుచ్చగానే అయింది పిటే పిల్లలకి ఏం జరుగుతుంది. మొత్తానికైతే ఇట్లా కోసిన తర్వాత మరి ఇట్లా ముక్కలు అయితే మంచి నిమ్మలంగా కొట్టుకోవాలి. చెస్ట్ కదా అది కట్టుకున్నా పెద్దగా కట్టుకున్నా. అయితే నాటుకోడి అయితే దొరకట్లేం కదా, ఇప్పుడైతే కట్ చేసినాము. ఈరోజు అయితే వండుతున్నాం నాటుకోడి. ఎప్పుడు పొయ్యి మీద గ్యాస్ మీద వండుకుంటాం కదా, అందుకే ఈరోజు అయితే కట్టెల పొయ్యి మీద అయితే వండుతున్నాము స్పెషల్గా. ఇప్పుడైతే వండుతున్నా చూడండి ఎట్లా వండుతానో, టేస్ట్గా వండుతా. అవునా? అవును. ముందుగా నూనె బాగానే వస్తుంది. ఈ నూనె అయితే వేడైంది. ఉల్లిగడ్డలు కొంచెం ఫ్రై కావాలి. మంచిగా బ్రౌన్ కలర్ వచ్చినాక ఫ్రై కావాలి. వస్తుంది బ్రౌన్ కలర్ వచ్చినాక అయితే గోధుమ మంచిగా ఫ్రై అయితే అల్లం వెల్లిగడ్డ వేయాలి. ఇప్పుడైతే అల్లం వెల్లిగడ్డ పేస్ట్ వేస్తున్నాం. కొంచెం ఇది మనం ఇంట్లో దంచుకున్న అల్లం వెల్లిగడ్డ కాబట్టి చూసుకొని వేసుకోవాలి. అదే షాప్లో అయితేనేమో కొంచెం ఎక్కువ తక్కువ వేసినా ఏం కాదు, ఇంట్లో కాబట్టి కొంచెం బాగుంటుంది. ఫ్రై కావాలి. ఇంచుమించు ఒక 1 kg అంతా కొంచెం ఎక్కువనే ఉంటుంది. 1 kg మీద ఒక 100 grams అట్లా ఉంటుంది. అంత పూర్తి వేసుకోవచ్చు. కొంచెం అల్లం వెల్లిగడ్డ ఉల్లిగడ్డ ఫ్రై కాగానే ఇంకా చికెన్ అన్న వేయచ్చు, పసుపు అన్న వేయచ్చు. ఇప్పుడైతే అల్లం వెల్లిగడ్డ వేసినాం కదా, కొంచెం మంచిగా ఫ్రై అయ్యింది. ఇప్పుడైతే మనం కట్ చేసినాం కదా నాటుకోడి, ఇట్లా కాపుకొని మంచిగా కడిగేసుకొని ఇట్లా మంచిగా కడుక్కొని ఇప్పుడైతే వేయాలి. మంచి చదవైన అయ్యో పప్పాస చూడదు నాకు గల్లదనకు మనది. ఇట్లా కూరనైతే మొత్తం మళ్ళీ వేసి పసుపు వేసుకోవాలి. దీన్ని మంచిగా కలుపుకోవాలి. పక్కనే వాడుంది అందులో. ఇదైతే మంచిగా కలుపుకోవాలి. బాగా కలుపుకొని కొద్దిసేపు సేపు అయితే ఫ్రై అవ్వాలి. ఇప్పుడైతే దీన్ని మూత పెట్టాలి. ఫ్రెండ్స్ ఇక చికెన్ అయితే మంచిగా ఫ్రై అయింది. ఇప్పుడైతే మంచిగా మగ్గింది. ఇప్పుడైతే పుదీనా కొంచెం కరివేపాకు, దీనికి తగ్గట్టు కూరకు తగ్గట్టు కారం. నేనైతే చెంచాతో అయితే 3 చెంచాలు వేస్తున్నా. ఇది ఉప్పు కలిపిన కారపొడి.
3 చెంచాలు వేసిన కలపడి ఉప్పు కలిపింది కాబట్టి నేను కొంచెమే వేసుకుంటున్నా. ఉప్పు అయితే సప్పగా ఉందనుకో మళ్ళీ వేయచ్చు. ఉప్పు కారం వేసినాక కొంచెం మంచిగా కలుపుకొని ఇలా బాగా కలుపుకోవాలి. దీని తగ్గట్టు అయితే వాటర్, నేనైతే చెంబు నీళ్ళు వస్తున్నా. ఇదైతే ధనియాల పొడి గ్రేవీ కోసం. ఇక బాగా ఉడకాలి ఇది. ఇప్పుడైతే ఇవి వేసి ఇలా కలుపుకొని మూత పెట్టేసేయాలి. ఫ్రెండ్స్ ఇక చికెన్ అయితే ఉడికింది. స్మెల్ అయితే అదిరిపోయింది. మస్తు అంటే మస్తు వస్తుంది స్మెల్ అయితే. ఇప్పుడైతే మసాలా వేద్దాం. చికెన్ మసాలా ఇక కొంచెం మసాలా వేసుకోవాలి. మసాలా వేసుకొని కలుపుకొని కొద్దిసేపు ఉంచుకోవాలి. ఇక వేడి వేడి నాటుకోడి కూర అయితే రెడీ అయింది. ఇక తినాలి. వేడి వేడి అన్నం, వేడి వేడి నాటుకోడి కూర. ఇప్పుడైతే తింటాం.